మైక్రోప్లాస్టిక్స్ సముద్రాలు, ఆహార పదార్థాలతో మొదలైన ప్లాస్టిక్ కాలుష్యం ఇప్పుడు మన శరీరంలోకి అత్యంత కీలకమైన భాగాలైన ఎముకలు, ఎముక మధ్యలోకి కూడా చొచ్చుకుపోతోందని తాజా పరిశోధనలు వెల్లడిస్తున్నాయి. ఆస్టియోపోరాసిస్ ఇంటర్నేషనల్ జర్నల్లో ప్రచురితమైన ఒక అధ్యయనం ఈ విషయాన్ని బయటపెట్టింది. 62 శాస్త్రీయ కథనాలను విశ్లేషించిన శాస్త్రవేత్తలు మైక్రోప్లాస్టిక్స్ రక్తం, మెదడు, మాయ, తల్లితో పాటు ఎముక కణజాలం, ఎముక మధ్యలోకి కూడా చేరుతున్నాయని నిర్ధారించారు. జంతువులపై జరిపిన ప్రయోగాల్లో ఈ ప్లాస్టిక్ కణాలు ఎముకల ఆకృతిని దెబ్బతీస్తూ వాటి పెరుగుదలను అడ్డుకుంటూ ఎముకల బలాన్ని తగ్గిస్తున్నాయని తేలింది. ఎముక మధ్యలోని మూల కణాలు శరీర మరమ్మతులు, పునరుత్పత్తికి కీలకమైనవి. కానీ మైక్రోప్లాస్టిక్స్ వీటి పనితీరును దెబ్బతీస్తున్నాయి. అంతేకాదు, ఆస్టియోక్లాస్ట్ కణాల చర్యలను పెంచుతూ ఎముకలను బలహీనపరుస్తున్నాయి. దీనివల్ల ఎముకలు సులభంగా విరిగిపోయే ప్రమాదం ఉంది. ల్యాబ్లో జరిపిన అధ్యయనాల్లో మైక్రోప్లాస్టిక్స్ ఎముక కణాల మనుగడను దెబ్బతీస్తూ వాటి వృద్ధాప్యాన్ని వేగవంతం చేస్తూ వాపును ప్రోత్సహిస్తున్నాయని బ్రెజిల్లోని యూనివర్సిటీ ఆఫ్ క్యాంపినాస్ పరిశోధకుడు రోడ్రిగో బ్యూనో డి ఒలివేరా అన్నారు. దీనివల్ల 2050 నాటికి బోలు ఎముకల వ్యాధి వల్ల ఫ్రాక్చర్ కేసులు 32% పెరుగుతాయని ఇంటర్నేషనల్ ఆస్టియోపోరాసిస్ ఫౌండేషన్ అంచనా వేస్తోంది. ఈ సమస్యల్లో ప్లాస్టిక్ కాలుష్యం ఒక నియంత్రించదగిన కారణంగా ఉండవచ్చని శాస్త్రవేత్తలు అధ్యయనం చేస్తున్నారు. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించి గాజు లేదా స్టీల్ వస్తువులను ఉపయోగిస్తే ఈ ప్రమాదం నుంచి తప్పించుకోవచ్చు. ప్లాస్టిక్ డబ్బాల్లో ఆహారాన్ని వేడి చేయడం మానండి. ఇది మైక్రోప్లాస్టిక్స్ ఆహారంలో కలవడానికి కారణమవుతుంది. కాల్షియం, విటమిన్ డి అధికంగా ఉండే ఆహారం తీసుకోండి. క్రమం తప్పకుండా వ్యాయామం చేయండి. ధూమపానానికి దూరంగా ఉండండి. ప్లాస్టిక్ కాలుష్యం నుంచి మన ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఇప్పుడు మన చేతుల్లోనే ఉంది. అందరూ ఈ జాగ్రత్తలు పాటిస్తే ఆరోగ్యకరమైన భవిష్యత్తును నిర్మించుకోవచ్చు.